గుడ్ మార్నింగ్ గైస్. మార్నింగ్ వ్యూ చూపిస్తా అన్నాను కదా, ఇదన్నమాట. నైట్ ఇలా సెట్ చేసుకున్నాం కారు. ఆ పక్కన ఇంకొక క్యాంపర్ వ్యాన్, ఇంకో కారు కూడా ఉంది. సో ఇట్స్ క్వైట్ కామన్. ఈరోజు ప్లాన్ వోలాన్స్టిన్ అని చెప్పి ఒక హైక్ ఉంది, ఆ హైక్ చేయాలి. అండ్ దాని తర్వాత కుదిరితే క్వాల్వికా బీచ్, ఇంకా రైనబ్రింగన్ అని చెప్పి ఇంకొక హైక్ ఉంది. అది రైనబ్రింగ్ అన్నది ది మోస్ట్ పాపులర్ హైక్ ఇక్కడ. సో దాట్స్ అవర్ ప్లాన్ ఫర్ టుడే. బ్రేక్ఫాస్ట్ విత్ వ్యూ మీకు. ఎస్. ఈ వోలెన్స్టిన్ హైక్ అన్నది లోఫోటెన్ ఐలాండ్స్లోనే ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ హైక్స్ అని విన్నాము. మీకు ఎక్కడ కూడా స్టీప్ ఇంక్లైన్ అన్నది ఉండదు. సో గ్రాడ్యువల్గా అలాగే ఇంక్లైన్ ఉంటుంది. సో ఇట్స్ ఎ బిట్ ఈజీ. బట్ ఆ సమ్మిట్కి చేరాక ఫైనల్ సమ్మిట్కి మాత్రం కొంచెం స్టీప్ హైక్ ఉంటుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ హాఫ్ అయినట్టుందిగా. యా, బాగానే ఉంది. హ్యావింగ్ దిస్ హైకింగ్ పోల్స్ రియలీ హెల్ప్స్. బ్యాలెన్స్ బాగుంటుంది. అండ్ ఆల్సో అంత త్వరగా స్ట్రెయిన్ అవ్వము ఇవి యూజ్ చేస్తే. హైలీ రికమెండ్ గెటింగ్ దీస్ హైకింగ్ పోల్స్ వెన్ యూర్ హైకింగ్ వెళ్దాం అనుకునేటప్పుడు. ఆల్మోస్ట్ వచ్చాము. ఆ సమిట్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. మేము మామూలుగా వాక్ చేసుకుని హైక్ చేసుకుని రావడానికే ఇంత అయిపోతుంటాయి. ఇక్కడ ఒకళ్ళు క్యాంప్ తెచ్చుకొని ఈ పైన క్యాంప్ వేసుకున్నారు. చూపిస్తాను చూడండి. అంగోండి అక్కడ ఇంత పైదాకా టెంట్ మోసుకొచ్చి వేసుకునే ఓపిక. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఉన్న వాళ్ళు స్పెసిఫికల్లీ వీకెండ్స్లో అదే పనిగా వచ్చి క్యాంపింగ్ వేసుకుంటుంటారు ఇలాంటి లొకేషన్స్లోని పైన. మొత్తానికి పైకి వచ్చాం. ఆల్మోస్ట్. సో ఇదన్నమాట వ్యూ పైనుంచి. కొంచెం క్లౌడీగా ఉంది, బట్
మేము సమిట్ రీచ్ అయిన ఒక 5 to 10 మినిట్స్కి క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయ్యి వ్యూ అంతా ఓపెన్ అయిందనమాట. అండ్ సీరియస్లీ స్పెక్టాక్యులర్గా ఉంది వ్యూ. అప్పుడు దాకా ఎక్కిన శ్రమ అంతా వర్త్ ఇట్ అనిపించింది. ఈ హైక్ అయితే మాత్రం అస్సలు మిస్ కాకండి మీరు లోఫోటెన్ ఐలాండ్స్ వెళ్తే. వోలాన్స్టీన్ హైక్. ఆ వోలాన్స్టీన్ పై నుంచి వ్యూవే స్పెక్టాక్యులర్ అనుకుంటే ఈరోజు క్లైమేట్ అంతకు మించి ఉంది. అందుకని ఇంకా తర్వాత అనుకున్న ప్లాన్స్ అన్ని లైట్ తీసుకున్నాం ఈరోజు. వి జస్ట్ వాంట్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ నార్వీజియన్ సమ్మర్ డే. అందుకని ఇక్కడ ఒక క్యాంప్ సైట్ ఉంది, లోఫోటెన్ బీచ్ క్యాంప్ అని. అక్కడికి వెళ్ళి టెంట్ సెట్ చేసుకున్నాము. అండ్ ఆ హైక్ చేసుకొచ్చాము కదా, సో ఫుల్ ఆకలేస్తుంది ఇద్దరికి. సో ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకుందామని కామన్ కిచెన్కి వచ్చాం. లోఫోటెన్ బీచ్ క్యాంప్ వంటశాలలో వేడి వేడి ఉప్మా. హైక్ అంతా చేసి వచ్చాక మన ఫుడ్ పడితే తప్ప సెట్ అవ్వదు. మనకి దాల్ కొంబు అదిరింది సీరియస్లీ. ఏదో పొంగల్లోకి సాంబార్ వేసుకు తిన్నట్టు ఉంది. లంచ్ అది ఫినిష్ చేసుకున్నాక ఇంకా టెంట్ దగ్గరికి వెళ్ళి అలా సన్ ఎంజాయ్ చేస్తూ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యాము ఫుల్గా. లోఫోటెన్ ఐలాండ్స్ మీకు బాగా నార్త్కి అండ్ ఆర్క్టిక్ సర్కిల్లో ఉంటాయి కాబట్టి మీరు సంవత్సరం పొడుగుకి ఏ సీజన్లో వెళ్ళినా సరే మీకు సీ వాటర్ టెంపరేచర్ చల్లగానే ఉంటుంది. బట్ సమ్మర్లో కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ మేము వచ్చిన ఈ మంత్లోని యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ అరౌండ్ 9.5 degrees ఉందంట. సో ఆర్క్టిక్ సర్కిల్లో నార్వీజియన్ సీలోని ఒక కోల్డ్ డిప్ ట్రై చేద్దామని ఇంకా నేను వెళ్ళిపోయాను సీ వాటర్లోకి. అండ్ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కష్టంగానే ఉంటుంది, బట్ ఒకసారి బాడీ అడ్జస్ట్ అయ్యాక ఇట్ ఫీల్స్ మ్యాజికల్. ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్న డేని ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి ఈవినింగ్ డిన్నర్ చేసేసి మిడ్ నైట్ సన్ డ్రైవ్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఆర్క్టిక్ సర్కిల్లో ఉన్నాం కాబట్టి పీక్ సమ్మర్లో ఇక్కడ సన్ అసలు సెట్టే అవ్వదు. టైం కూడా 12 అయింది, బట్ మీరు చూసారు కదా ఇంకా ఎంత సన్లైట్ ఉందో. సో పర్ఫెక్ట్ మిడ్ నైట్ సన్డే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ మార్నింగ్ మేము హైక్ చేసిన వోలాన్స్టీన్ వ్యూ కూడా దిరిపోయింది మిడ్ నైట్ సన్లోని.
ఇదే మా ఫైనల్ డే లోఫోటెన్లోని. అండ్ నిన్న ఎంత పర్ఫెక్ట్గా ఉందో క్లైమేట్, ఈరోజు అంత మెస్టప్గా ఉంది. వర్షం పడుతుంది ఫుల్గా బయట. అండ్ నిన్న మొత్తం ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ క్యాంప్లో ఆగిపోయి ఫుల్గా రిలాక్స్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఈరోజు ఇంకా రైనబ్రింగెన్ హైక్ ఒకటి చేసేసి ఇంకా రిటర్న్ ఫెర్రీలోని క్రాస్ చేసేస్తాము. రైనబ్రింగెన్ అన్నది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ హైక్స్ ఇన్ లోఫోటెన్ ఐలాండ్స్. ఎందుకంటే మీరు పైకి సమిట్ రీచ్ అయ్యాక వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. అండ్ ఈ రైనబ్రింగెన్కి మొత్తం పైదాకా స్టెప్స్ వేసి ఉంటాయి. రీసెంట్గా ఒక 2-3 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు ఇలాగా స్టెప్స్ వేసి క్లియర్ పాత్. హిమాలయాస్ నుంచి నేపాలీ షేర్పాస్ వీళ్ళంతా వచ్చి మొత్తం సెట్ చేశారనమాట, ఈ కన్స్ట్రక్ట్ చేశారు ఈ పాత్ అంతా పైదాకా. 50% ఆఫ్ ది హైక్ అయింది. టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అతను అయితే పైకి వెళ్తే ఫుల్ క్లౌడీ ఉంది, వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా అన్నారు. ప్రియా అయితే ఇంకా ఆగిపోయింది హైక్, ఇంకా కంటిన్యూ చేయలేక. అదేలే మోటివేషన్ పోయింది ఇంకా బేసికలీ. నేనైతే ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇంకా ఫినిష్ చేసేస్తున్నాను నేను. సో యా, ఫాలో అలాంగ్ విత్ మీ. ప్రియా ఆగిపోయిన ఒక 10 minutes ముందుకు వచ్చాను పైకి. బేసిక్లీ నథింగ్. సో స్టార్టింగ్లో చెప్పినట్టుగా హైక్ అయితే ఫినిష్ చేస్తాను నేను. అలాగే ఇంత దాకా వచ్చి ఇంకా వెనక్కి వెళ్తే డజంట్ మేక్ సెన్స్. రన్నింగ్ చేస్తే ఇక్కడ అబ్బాయి రన్నింగ్ చేస్తే దిగుతున్నాడు. ఫిట్నెస్ విషయంలో ఇక్కడ వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటారు దారుణంగా. మొత్తానికి ఏదోలా పైకి వచ్చాను. హైకింగ్ ట్రైల్ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే తక్కువే డిస్టెన్స్, 1.5 kilometer, కానీ మొత్తం స్టీప్ క్లైంబ్. సో చాలా ఎగ్జాస్ట్ అవుతాం. ఇది సమిట్ రైనబ్రింగెన్. ఇది పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ. నా పైన మబ్బులో కూర్చొని చిల్లుతున్నారు అలాగా. మొత్తానికి కొంచెం డిసప్పాయింటింగ్ అయినా సరే రైనబ్రింగెన్ హైక్ అయితే ఫినిష్ చేశాను అలాగా. సో దీంతో మా లోఫోటెన్ ట్రిప్ ఎండ్కి వచ్చింది. అండ్ రిటర్న్ వచ్చేసి ఫెర్రీలో వెళ్తున్నాము మెయిన్ల్యాండ్ నార్వేకి. అది కాకుండా బై రోడ్ మళ్ళీ ట్రావెల్ చేయాలంటే మొత్తం ఎడిషనల్గా ఇంకొక 500-600 kilometers డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫెర్రీ వచ్చేసి మీకు లోఫోటెన్లో ఎక్కితే మెయిన్ల్యాండ్ నార్వేలో బోడో అనే సిటీ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ ఆ జర్నీ వచ్చేసి 4 hours పడుతుంది ఫెర్రీలోని. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 500 crores అలా అవుతుంది. అదే మీరు ఆన్లైన్లోని కన్ఫర్మ్గా ప్లేస్ కావాలి అన్నట్టు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇది ఫెర్రీ రైడ్. మేము ఒక 2 hours ముందెళ్ళి అక్కడ వెయిట్ చేసాము. సో మాకు ప్లేస్ దొరికేసింది. సో అలా చేస్తే కనుక మీకు అంత ఎక్స్పెన్సివ్ అవ్వదు. ఇంకొకసారి బోడో రీచ్ అయిపోయాక బోడో నుంచి స్టాక్హోమ్కి 14 hours డ్రైవ్. సో ఆ నైట్కి ఇంకా బార్డర్ దాటేసి స్వీడన్లోని వి కాల్ ఇట్ ఆఫ్ ఫర్ ద నైట్. సో అదన్నమాట మా లోఫోటెన్ ట్రావెల్ సిరీస్. హోప్ యూ లైక్ ద వీడియోస్ అండ్ విల్ సీ యూ బ్యాక్ విత్ అనదర్ వన్.